తెలంగాణలో కమలదళం కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచినట్టుంది. ప్రభుత్వంపై పోరు విషయంలో సాటి ప్రతిపక్షం దూకుడుగా ముందుకెళ్తుంటే తాను వెనకపడ్డానని ఇప్పుడే గుర్తించినట్టుగా ఉంది. కాషాయ సేన తాజా నిర్ణయాలు చూస్తుంటే ఇప్పుడు ఇదే నిజం అనిపిస్తోంది. ఇంతకీ బీజేపీ ప్రకటించిన తాజా యుద్ధం వెనుక వ్యూహం ఏంటి అన్నదే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కమలం కొత్త వ్యూహం. ప్రభుత్వంపై పోరాటంలో బీఆర్ఎస్ తో పోటీ. మరోసారి బీజేపీ మూసీ నినాదం. ఆలస్యమైన యుద్ధం తప్పదంటున్న కాషాయ సేన. తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాషాయ పార్టీకి అంతులేని ఉత్సాహాన్నిచ్చాయనే చెప్పాలి. అందుకే ఆ దూకుడును కంటిన్యూ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను బీట్ చేయాలని చూస్తోంది. అయితే అంతకు మించి దూకుడుగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పటికే అంశాల వారీగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి టీం కు ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో బీజేపీకి పెద్దగా స్కోప్ దొరకట్లేదు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మూసీ పరివాహకంలో ఆక్రమణల కూల్చివేతలపై తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేసింది. కూల్చివేతలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు ఆ పోరాటంలో ముందు నిలిచారు. మూసీ విషయంలో బీజేపీ పెద్దలు సైతం గట్టిగానే మాట్లాడినా ప్రభుత్వాన్ని బలంగా నిలదీసినా పెద్దగా హైలైట్ కాలేదు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమైంది. మూసీ పునరుజ్జీవంపై పోరాటాన్ని గంపగుత్తుగా హైజాక్ చేసేసింది బీఆర్ఎస్. దీంతో బీజేపీ ఎంత గట్టిగా వాయిస్ వినిపించినా అనుకున్నంత క్రెడిట్ ఆ పార్టీకి దక్కలేదనే చెప్పాలి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టని బీఆర్ఎస్ మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మూసీలో ముంచినంత పని చేసింది. తాజాగా లగచర్ల లడాయిని కూడా అనువుగా పలుచుకుంది. ఈ దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను పరామర్శిస్తూ ఈ అంశంలో కూడా బీజేపీకి పెద్దగా స్కోప్ లేకుండా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ విషయంలో బీజేపీ నేతలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాటమే ప్రతిధ్వనిస్తోంది. అలాగని దీంట్లో కమలం నేతల నిర్లక్ష్యం ఉందని అనలేం. ఎందుకంటే వాళ్లది జాతీయ పార్టీ కాబట్టి ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు బీజేపీ నేతలంతా. దీంతో ఇక్కడ ఫోకస్ చేయలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి అలాంటి అదనపు బాధ్యతలేం లేవు. ప్రస్తుతానికి అది లోకల్ పార్టీ కాబట్టి పూర్తిస్థాయి ఫోకస్ అంతా తెలంగాణ మీదే పెట్టింది. అందుకే సందు దొరికితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 చెరువులు నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. అయితే ఎంత పక్క రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉన్నా సరే కీలకమైన తెలంగాణ కూడా ముఖ్యమే కాబట్టి ఆలస్యంగానైనా అలర్ట్ అయింది రాష్ట్ర కమలదళం. ఇప్పటికే లగచర్ల లడాయిని బీఆర్ఎస్ హైజాక్ చేసింది కాబట్టి మరోసారి మూసీ అంశాన్ని భుజాన్నెత్తుకుంది బీజేపీ. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. మూసీ పునరుజ్జీవం కోసం పేదల జీవితాలను పనంగా పెట్టడం కరెక్ట్ కాదంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయా బస్తీల్లో రాత్రి బసకు సిద్ధమవుతున్నారు. మేము సుందరీకరణకు కానీ లేకపోతే పునరుజ్జీవానికి కానీ మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ రకంగా పేద ఇళ్ళు కూలగొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ప్రజలకు చావైనా బతుకైనా ప్రజలతో కలిసి ఉంటాం. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు కదా, సవాళ్ళు స్వీకరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ 3 నెలలు ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. తిరిగి రాత్రి వస్తుంటాం. దానికి మా ఇంటి ఎట్లుంటాం ఇల్లు అట్లుంటాం. మా ఇల్లు షిఫ్ట్ చేసుకుంటే రాష్ట్ర బీజేపీ రథసారథి పిలుపుతో కమలదళం కాస్త లేట్ అయినా కళ్లు తెరిచింది. మూసీ రివర్ ఏరియాలో రంగంలోకి దిగిన కాషాయ సేన బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తోంది. అంతేకాదు అధ్యక్షుల వారి సూచన ప్రకారం ఆయా బస్తీల్లో బస చేసేందుకు రెడీ అవుతోంది. మరి మూసీ పోరాటంపై పేటెంట్ తీసుకొని ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ను బీట్ చేయాలనుకుంటున్న బీజేపీ స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.